ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన తోమాతో యేసయ్య మాట పలుకుచున్నాడు. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఆయన ప్రత్యక్షమాయను. యేసయ్య వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన తోమా వారితో లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆ ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు ముయ్యబడి ఉండగా యేసయ్య వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగా కానెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కన ఉంచి అవిశ్వాసాన్ని కాక విశ్వాసమై ఉండుమనెను. తోమ బలహీనమైన నమ్మకాన్ని కలిగి యేసుక్రీస్తును సందేహించే వ్యక్తిగా ఉన్నప్పటికీ యేసయ్య అతన్ని ప్రేమించి ఆయన శిలువలో పొందిన నిజమైన దేహాన్ని అతనికి చూపించి ఆయన సజీవంగా లేచాడని ఆ సాక్ష్యాధారాన్ని ఆ రోజు తోమా నమ్మాలని గట్టిగా చెప్పాడు. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం అవిశ్వాసులము కాక విశ్వాసులమై ఉండాలని, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని తెలియజేస్తున్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు తల్లి అయిన మరియా జకరియా ఇంట వెళ్ళెను. ఆమె జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియ యొక్క వందనం వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకున్నది బిగ్గరగా ఇట్లెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక. గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ చరిత్ర అంతటిలో స్త్రీలందరిలో యేసుక్రీస్తు తల్లిగా ఉండేందుకు ఒక స్త్రీని ఎన్నుకోవడం మాత్రమే సాధ్యం. ఆ స్త్రీ మరియ అవ్వడం ఎంతో అద్భుతమైన విషయం. మరియ దూత చెప్పిన మాటలన్నింటినీ సంతృప్తిగా విశ్వసించింది. దేవుని చిత్తానికి తాను సంపూర్ణముగా అప్పగించుకుంది. ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసం ఉంచి సంపూర్ణముగా ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడం నేర్చుకుంటామో అప్పుడే ఆయన అద్భుత కార్యములు మన జీవితంలో చూడగలం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వారి తర్వాత కలుగు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చినో దాన్ని విచారించి పరిశోధించి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మలను మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకి తాము పరిచయం చేస్తున్న సంగతిని వారికి బయలుపరచబడెను. దేవదూతలి కార్యములు తొంగి చూడకూరుచున్నారు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి నీవిచ్చే రక్షణను పొందుకొని నీ యందు నిరీక్షణ కలిగి ముందుకు సాగేవారముగా ఉండటకు సహాయము దయచేయమని మేము మా మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండటకు సహాయము దయచేయమని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.